ఇది నమో ఘాట్. అంతకుముందు ఇక్కడ గంగాహారతి ఇచ్చేటోళ్ళు కాదు, బట్ మోదీ గవర్నమెంట్ వచ్చాక ఇక్కడ స్టార్ట్ చేశారు. అసలు మామూలుగా చలి ఇట్లా వెనకాల నుంచి ఏదో ఫోటో కోసం వీడియో కోసం ఇలా కూర్చున్నా కానీ. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు డే 2 మన వ్లాగ్లో, వారణాసి డే 2 వ్లాగ్. సో మార్నింగ్ అంతా 7:30 అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వెళ్తున్నాం. సో ఈరోజు మనం మధ్యాహ్నం వరకు అన్ని ఘాట్స్ కవర్ చేద్దాం బై వాక్. నిన్న బోట్లో కవర్ చేసాం, ఈరోజు ఘాట్స్ బై వాక్ కవర్ చేసి ఆఫ్టర్నూన్ వచ్చి ఫ్రెష్ అయ్యి తర్వాత టెంపుల్కి వెళ్దాం. సో లెట్స్ స్టార్ట్. ఈ అమ్మాయి ఎక్కడ చూడు గుట్కాలు తిని తిని ఊసేసారయ్యా. అసలు ఏం ఊరో ఏంటో, ఒక్కడికి నీట్నెస్ లేదు. మోస్ట్ ఫేమస్ పాన్ మసాలా అనుకుంటా, ఎక్కడ చూసినా ఇదే యాడ్ కనిపిస్తుంది రోజు. అమ్మ, ఇక్కడ ఏదో కడుతున్నారు రోప్ వే అంట, చాలా పెద్దగా ఉంది స్ట్రక్చర్. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి అయిపోతుంది. నడుస్తున్నాం, ఇంకా మాకు రూట్లు మొత్తం అర్థమైపోయింది. ఇంకెవరు స్కామ్ చేయలేడు మమ్మల్ని ఎక్కడ ఎలా వెళ్ళాలని. సో ఇప్పుడు మనం ఘాట్స్కి వెళ్ళే ముందు వారాహిదేవి టెంపుల్కి వెళ్తున్నాం. పూలు తీసుకొని మనం వారాహి టెంపుల్కి వెళ్దాం. అబ్బాయి ఎవరో లక్షణంగా ఉన్నాడు చూడండి. ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఈ అబ్బాయిని కాంటాక్ట్ అవ్వండి. మంచి ట్రెడిషనల్ గల అబ్బాయి. రాకేష్ గారి నెంబర్ పెడతాం డిస్ప్లే అయితే చూసుకోండి. 6 అడుగులు. చాలా లైన్ ఉంది ఎక్కడ కూడా. 20 minutes పట్టిద్దాం. ఇంకా లెఫ్ట్కి వెళ్ళే లోపలికి కూడా ఉంది లైన్. సో ఈ టెంపుల్ మార్నింగ్ 4:30 to 9:30 ఉంటుంది, తర్వాత మొత్తం క్లోజే ఉంటుంది. సో రీజన్ ఏంటంటే వరాహిదేవి అమ్మగారు వీధుల్లో తిరిగి నైట్ మొత్తం ఈ వారణాసి మొత్తాన్ని కాపలా కాస్తూ ఉంటారు. సో అందుకే ఆ టైంలో మోస్ట్లీ క్లోజ్ ఉంటుంది. మార్నింగ్ 4:30 to 9:30 మాత్రం ఓపెన్ ఉంటుంది. సో ఎవరైనా వస్తే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. చాలా పవర్ఫుల్గా అమ్మవారంట. చిన్న కనెక్షన్ గాయస్, యాక్చువల్లీ 4:30 to 9:30 కాదు, 7 to 9:30, మార్నింగ్ 7 to 9:30 వరకే. సో ఎవరైనా వస్తే చూసుకోండి. ఇది టెంపుల్ లోపల, ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. అయిపోయింది దర్శనం. అసలు ఎంత పవర్ఫుల్ అంటే అమ్మవారు, అందుకే మనం స్ట్రైట్గా చూడకూడదు అంట. అందుకే పైనుంచి ఒక కన్నుతో లెఫ్ట్ నుంచి చూడాలి, అది కూడా మనకి సైడ్ వ్యూ వస్తుంది అంది అమ్మవారిది. ఇక్కడ ఘాట్ దగ్గరకు వచ్చాం, మీర్ ఘాట్ దగ్గరికి. ఇప్పుడు ఈరోజు కొంచెం చలి తక్కువ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది, చలి కొంచెం తక్కువ ఉంది. చూడండి గంగా రివర్ డే టైంలో. బోటు మాట్లాడదామని చూస్తున్నాం, బట్ చాలా రేట్ చెప్తున్నారు. 3,000 3,500 అంటున్నారు ఒక రైడ్కి. చాలా చూపిస్తారంట గంగా కట్ సైడ్. అందరు ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు, చేయొచ్చు, మేము చేస్తాం వెళ్ళే ముందు. చాలా బోట్స్ ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నాయి అటు ఇటు. ఆ చివరి ఘాట్ నుంచి ఈ చివరి ఘాట్ వరకు. మేము నిన్న నైట్ టైం వెళ్ళాం, వ్యూ 84 ఘాట్స్ కవర్ చేశారు షిప్లోనే. బాగుండే నైట్ వ్యూ. ఇప్పుడు డే టైంలో కూడా ఒకసారి చూద్దామని వచ్చాం. ये पूरा श्मशान भूमि था, तो जिधर इच्छा उधर में डेड बॉडी जल जाता था. ओके. फिर धीरे धीरे डेवलपमेंट होते गया, तो मणिकर्णिका घाट, हरिश्चंद्र घाट, 2 घाट हुआ. ये दोनों घाट. बट मेन तो मणिकर्णिका घाट ही है ना. मणिकर्णिका हरिश्चंद्र घाट दोनों घाट है. वो भी कवर होता है ना अभी हम. सब दोनों घाट है. సో మేము ఇక్కడ వాటర్ తీసుకెళ్దామని చెప్పి బాటిల్స్ తెచ్చాం. బట్ ఇక్కడ ఏమంటున్నారంటే కాశీ వచ్చేసి శ్మశానం, లైక్ శ్మశాన్ ఘాట్స్. ఇక్కడ వాటర్ తీసుకెళ్ళకూడదండి ఇంటికి. మేము ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం ఉండిద్ది కదా, 3 రివర్స్ కలుస్తాయి, అక్కడ తీసుకొని వెళ్ళాలంట. సో అక్కడ తీసుకుందాం. ఇక్కడైతే వాటర్ తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే ఇది శ్మశానం వాటర్ తీసుకెళ్ళకూడదు. ఇక్కడ ఏమన్నా పూజలు చేసుకోవాలి కానీ తీసుకెళ్ళకూడదంట. ఇది మన బోటు, వీళ్ళు వెళ్ళెక్కాలి. 2,000కి మాట్లాడాం, 3,500 అడిగాడు, 2,000కి మాట్లాడాం. సో ఇది రివర్, బోట్ స్టార్ట్ అవుతుంది. కుర్రాళ్ళు ఎక్కడే వచ్చినారు, వెళ్తున్నాం, స్టార్ట్ అయింది. సో ఇదంతా రివర్. ఇది మీకు తెలుసా, ఇది బిల్డ్ చేశారు మొన్న పుష్కరాలు అప్పుడు జరిగింది కదా, కుంభమేళ అప్పుడు ఇది బిల్డ్ చేశారు. అప్పటి వరకు లేదంటే ఇది. ఆ స్తంభాలు అవి పెద్ద పెద్దగా ఉన్నాయి చూడు, అవన్నీ కట్టారని చెప్తున్నారు. అది చాలా బాగుంది ప్లేస్ మాత్రం. బోటు చాలా అంటే చాలా బాగుంది. వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గంగా రివర్. చాలా బాగుంది. హౌ వాస్ ఇట్ గైస్? రాకేష్ గారు ఎందుకు బిగబట్టాడు?
ఏదో రియాక్షన్ ఇవ్వు బాయ్. అమ్మో చలి చలి ఇరగేస్తుంది అయ్యా, చలి ఇరగదేస్తుంది. ఇది కారిడార్ అంట, కాశీ కారిడార్. ఇదే బిల్డ్ చేసింది మొన్న పుష్కరాలప్పుడు. ఇగో రాత్రి చూపించింది మణికర్ణికా ఘాటు. మనం రాత్రి వచ్చాము, ఇప్పుడు పగల వ్యూ కూడా. మణికర్ణికా ఘాట్ ఇక రాత్రి నుంచి టైంలో కాలుస్తూనే ఉంటారు. రాత్రి చాలా దగ్గర నుంచి అక్కడే చాలాసేపు ఉన్నాం. అక్కడే జీవిత సత్యం అర్థమైంది. చలి వేస్తుంది, గట్టిగా వస్తుంది. పడవలో వెళ్తున్నాం. सिंधिया घाट, मादर ऑफ सिंधिया। ये ग्वालियर का राजा थे, मादर ऑफ सिंधिया। ग्वालियर का किंग था वो, है ना? इसके आगे घाट का नाम है संकटा घाट। ओके। वो ऊपर में संकटा माता टेम्पल है, इसलिए उनके नाम से घाट रखा गया संकटा घाट। वो संकटा माता टेम्पल చాలా फेमस टेम्पल है, सैटरडे को बहुत फेमस होता है। सैटरडे को, आज ही सैटरडे ना? हाँ, जाएंगे शाम को। फ्राइडे को भी फेमस होता है, फ्राइडे ज्यादा फेमस। ओके ये बगल में गंगा महल घाट, नागपुर महाराज। ओके। वो नागपुर का राजा का गंगा महल घाट। ये आप घाट किनारे जितना बिल्डिंग देख रहा है 200-300 इयर्स ओल्ड है। ओके, 2 साल 300 साल का पुराना है। उस समय राजा महाराजा लोग यहाँ आके रहते थे बनाकर। ओके। इसलिए रहते थे काशी और मरनाथ मुक्ति अथवा पुत्र निधो, काशी में मरने से मोक्ष की प्राप्ति होती है। तो सभी राजा महाराजा लोग अपना अपना घाट अपने अपने नाम से वो लोग बनाया। ओके। जब तक था तब तो उनका था, वो चला गया, किसी किसी को दान में दे दिया, कोई गवर्नमेंट ले लिया, सब इसी तरह। ओके। ये आगे वाले घाट का नाम है भोंसले घाट। ये महाराष्ट्र का राज्य का है भोंसले घाट। ये सामने वाला बिल्डिंग। ओके, यही है ना? నమో ఘాట్. ఇది నమో ఘాట్కి వచ్చేసాం. ఇక్కడ ఆపుతారు, ఇప్పుడు కాసేపు వెళ్దాం. ఇది యాక్చువల్లీ ఇక్కడ రాత్రిపూట గంగాహారతి ఇక్కడే ఇస్తారు మే. సో ఇది నమో ఘాట్. అంతకుముందు ఇక్కడ గంగాహారతి ఇచ్చేవాళ్ళు కాదు, బట్ మోదీ గవర్నమెంట్ వచ్చాక ఇక్కడ స్టార్ట్ చేశారంట. సో అక్కడ పైన ఇస్తారు. ఇది స్పాట్ గంగాహారతి ఇవ్వడానికి. నైట్ టైం ఇస్తారు, 7:30 ఆ టైంలో. 6:30 తర్వాత ఇస్తారంట. బాగుంది, నిన్న నైట్ చూసాం మేము హోటల్లోంచి. బాగుంది. ఇప్పుడు నమో ఘాట్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఘాట్కి వెళ్తున్నాం. ఇక్కడ సినిమా షూటింగ్ అవుతుంది ఏదో. ఇది ఫేమస్ ఘాట్. ఇది ఫేమస్ ఘాట్. పెయింటింగ్స్ అవన్నీ భలే ఉంటాయి. బందిపర్కోటా ఘాట్. సో ఇప్పుడు దిగుదాం. బ్రహ్మ, లక్ష్మీదేవి అండ్ విష్ణుమూర్తి. ఇది పెయింటింగ్ బాగుంది చాలా. బాగా పురాతనమైన బిల్డింగ్ ఇదే. ఇక్కడ చూస్తారనుకోండి మీరు, బాగా పురాతనమైన బిల్డింగ్. చాలా అంటే చాలా బాగున్నాయి. మణికర్ణికా ఘాట్. మేము రాత్రి ఆల్మోస్ట్ అరగంట గంట ఉన్నాం ఇక్కడ. మళ్ళీ ఇక్కడ అసలు వస్తూనే ఉన్నాయి, జనాలని కాలుస్తూనే ఉన్నారు. లాస్ట్ 6500 ఇయర్స్ నుంచి ఇది ఎప్పుడు ఆ చీతి ఆరలేదండి. ఇక్కడ ఎప్పుడు కాలుతూనే ఉంటుంది మణికర్ణికా ఘాట్. అందుకే కాశీని శ్మశానం అని అంటారు. కాశీ శ్మశానం అనేది ఎందుకే. మొత్తం బోట్ జర్నీ అయిపోయింది. మొత్తం ఘాట్స్ అన్ని బోట్ అంతా తిప్పాడు. 2100 ఇచ్చాం ఫైనల్గా. బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇంకా ఇప్పుడు మా వాడు గంగానదిలో స్నానం చేస్తా అంటాడు. నేను కూడా లైట్గా నీళ్ళు పోసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి అక్కడ మళ్ళీ తర్వాత గుడికి వెళ్దాం. అది నెక్స్ట్ వ్లాగ్లో చేద్దాం. ఇప్పటికి ఇది చాలా ఫుల్ లెంత్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.